ఏంటంటే పెద్ద మనుషులందరూ ఫస్ట్ గుట్ట గురించి మాట్లాడుకున్నాక ఏం చేశారంటే అందరూ ఒప్పుకున్నారు, ఊరందరూ ఒప్పుకొని సిల్వ గుట్ట జీతం ఉండి మంచిగా ఉంటుందని అన్నారు అనమాట. అన్నాక ఏమైందంటే 2023 అయింది, ఇది 23 అయింది. ఏమైందంటే సిల్వ గుట్టకు పోతురు అంతా చేసి రామన్న చేసిండు, అంతా చేసి మంచిగా చేసాడు. మంచిగా చేసినాక 23 తారీఖు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈయన గెలిచిన ఆయన ఏమంటున్నంటే గెలిచిన ఆయన ఎంఆర్ఓకు దగ్గర అనమాట. ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓకి చెప్తున్నా నేను ఒకటే, నేను విన్నవించుకుంటున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీకు ఎంఆర్ఓ సార్ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు బట్టి మీరు నష్టపోకండి ముందుగా చెప్తున్నా. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఆ ఎంఆర్ఓ ఏమనలే, ఈ ఎంఆర్ఓ ఏమనలే, ఇద్దరు ఎంఆర్ఓలు వేండికి వెళ్ళి మీరు వచ్చి ఇట్లా గుంతలు తీసేయడం పద్ధతి కాదు సార్. ఇదైతే వాస్తవం చెప్తున్నా. కలెక్టర్ కూడా చెప్పినాము, ఆర్డీఓ కూడా చెప్పినాము, అందరికి ఇచ్చాము సార్. మేము కోర్టులో కేసు ఉన్నదన్నాక కూడా మీరు ఇట్లా గుంతలు తీయడం మంచిది కాదు సార్. అది మా యొక్క రిక్వెస్ట్ సార్. మీరు ఇప్పుడు గుంత ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారో మీ మీద ఆధారపడింది సార్. మేమైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయింది సార్. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల సంది ఇప్పుడు మాకు ఇబ్బంది పెట్టకూర్చుండు. ఇప్పుడు మీరు వచ్చి ఇబ్బంది పెడుతుంది సార్. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.